హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై స్పీకర్కు ఫిర్యాదు చేశారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్. నిన్న కలెక్టరేట్ సమావేశంలో తాను మాట్లాడుతుండగా అడ్డుకున్నారని, తోసేసి అసభ్యకరంగా దూషించారని కంప్లైంట్ చేశారు. జరిగిన ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరారు సంజయ్. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై స్పీకర్కు ఫిర్యాదు చేశారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్. నిన్న కలెక్టరేట్ సమావేశంలో తాను మాట్లాడుతుండగా అడ్డుకున్నారని, తోసేసి అసభ్యకరంగా దూషించారని కంప్లైంట్ చేశారు. జరిగిన ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరారు సంజయ్. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై 3 కేసులు నమోదయ్యాయి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆయన పీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. ఇక సమావేశంలో గందరగోళం సృష్టించారని, ఆర్డీఓ మహేశ్వర్ తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం ఇచ్చిన కంప్లైంట్ పై పలు సెక్షన్ల కింద కేసులు బుక్ చేశారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లో జరిగిన సమీక్షా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య గొడవ జరిగింది. దీంతో పోలీసులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని బయటకు తీసుకెళ్లడంతో గొడవ సద్దు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై 3 కేసులు నమోదయ్యాయి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆయన పీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. ఇక సమావేశంలో గందరగోళం సృష్టించారని, ఆర్డీఓ మహేశ్వర్ తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం ఇచ్చిన కంప్లైంట్లపై పలు సెక్షన్ల కింద కేసులు బుక్ చేశారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లో జరిగిన సమీక్షా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య గొడవ జరిగింది. దీంతో పోలీసులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని బయటకు తీసుకెళ్లడంతో గొడవ సద్దుమణిగింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై 3 కేసులు నమోదయ్యాయి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆయన పీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. ఇక సమావేశంలో గందరగోళం సృష్టించారని, ఆర్డీఓ మహేశ్వర్ తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం ఇచ్చిన కంప్లైంట్లపై పలు సెక్షన్ల కింద కేసులు బుక్ చేశారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లో జరిగిన సమీక్షా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి మధ్య గొడవ జరిగింది. దీంతో పోలీసులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని బయటకు తీసుకెళ్లడంతో గొడవ సద్దుమణిగింది. సంబంధించిన మరిన్ని అప్డేట్స్ షరీఫ్ లైవ్ లో అందిస్తారు. షరీఫ్, కౌశిక్ రెడ్డిపై స్పీకర్ కు సంజయ్ కంప్లైంట్ డీటెయిల్స్ ఏంటి? కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగినటువంటి రసాబసకు సంబంధించినటువంటి వ్యవహారం పైన అటు కరీంనగర్కు సంబంధించినటువంటి అధికారులు సీరియస్గా తీసుకున్నారు. పాడి కౌశిక్ రెడ్డి సహచర ఎమ్మెల్యే సంజయ్ పై జరిగినటువంటి ఏదైతే ఆయనపై దూసుకు వెళ్ళడము, ఫిల్తీ లాంగ్వేజ్ వాడడము ఏదైతే చేశారో దానికి సంబంధించి ఇప్పటికే కరీంనగర్ పోలీసులు 3 కేసులు నమోదు చేసి 4 సెక్షన్స్ కింద ప్రస్తుతానికైతే కేసు నమోదు అయింది. అయితే దీనిపైన ఇప్పటికే సంబంధించినటువంటి సంజయ్ కూడా దీనిపై సీరియస్గా రియాక్ట్ అయినారు. కొద్దిసేపటి క్రితమే స్పీకర్, అసెంబ్లీ సభాపతిగా ఉన్నటువంటి స్పీకర్ గడ్డం ప్రసాద్ని కూడా ఆయన కలిశారు. ఇన్ రిటర్న్ కంప్లైంట్ని కూడా ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్లో ఇన్ డీటెయిల్గా పూర్తి స్థాయిలో అంశాలన్నింటినీ కూడా పేర్కొన్నారు. అసలు ఏం జరిగింది, నిన్న జరిగినటువంటి సమావేశం దేని గురించి సమావేశం అయ్యారు, అందులో ఎంతమంది మంత్రులుగా ఉన్నారు, ఆ సమయంలో ఎంతమంది మంత్రులు ఉన్నారు, ఇన్ఛార్జ్ మంత్రి ఎవరున్నారు, విప్పులు ఎంతమంది ఉన్నారు, ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు, ఆ తర్వాత అక్కడ ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఆ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని పేర్లను కూడా చాలా డీటెయిల్గా అందులో మెన్షన్ చేశారు. యాజ్ పర్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ మైక్ తనకి ఇవ్వడంతోనే మాట్లాడే ప్రయత్నం చేశాను, డెవలప్మెంట్ కోసం మాట్లాడాను, రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశం పైన మాట్లాడుతున్నారు. ఇంకా కొంచెం మాట్లాడేటువంటి సమయం ఉన్నప్పుడే ఒక్కసారిగా పాడి కౌశిక్ రెడ్డి తన మైకును లాక్కునే ప్రయత్నం చేశారు. ఇది కరెక్ట్ చర్య కాదు, ఖచ్చితంగా పాడి కౌశిక్ రెడ్డి పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలనేది కూడా ఆ సారాంశంలో ఉంది. ఆయన ఇచ్చినటువంటి లెటర్లో అయ్యే అంశాలను మెన్షన్ చేశారు. కొద్దిసేపటి క్రితమే నేరుగా సభాపతి గడ్డం ప్రసాద్ దగ్గరికి వచ్చి ఇన్ రిటర్న్గా ఉన్నటువంటి ఆ ప్రతిని కూడా ఆయనకి సమర్పించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఎట్లా ఫర్దర్ స్టెప్ అసెంబ్లీ కార్యదర్శి నుంచి ఉండబోతోంది, స్పీకర్ దగ్గర నుంచి ఉండబోతోంది అనేటువంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ చర్చనైతే తెర మీదకి మళ్ళొకసారి వచ్చిందని చెప్పాలి. ప్రతిసారి కాంట్రవర్సీగా పాడి కౌశిక్ రెడ్డికి పేరుంది. ప్రతి అంశంలో పాడి కౌశిక్ రెడ్డి కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. రాజకీయ లబ్ధి కోసమే, సోషల్ మీడియా మైలేజ్ కోసమే ఆయన ఈ రకమైనటువంటి వైఖరి ప్రతిసారి అవలంబిస్తూ ఉంటారనేటువంటిది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది నాయకులు అదే అంశాన్ని మాట్లాడుతున్నారు. నిన్న ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా చాలామంది అక్కడ హాజరైనటువంటి ఎమ్మెల్యేలు కూడా అదే అంశాన్ని మాట్లాడారు. ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ కూడా ఈ చర్య సరైంది కాదు, ఖచ్చితంగా దీనిపైన చర్యలు ఉండబోతాయి త్వరలో అనేటువంటి అంశాన్ని చెప్పారు. దానికి కొనసాగింపుగానే 3 కేసులు నమోదయ్యాయి, 4 సెక్షన్స్ కింద కేసులు నమోదయ్యాయి. ఉద్దేశపూర్వకంగా అధికారిక సమావేశాన్ని అడ్డుకోవడం,
ఒక సహచర ఎమ్మెల్యే పట్ల దుర్భాషలు ఆడడము, అక్కడ ఉన్నటువంటి గ్రంథాలయ చైర్మన్ పైన మైండ్ హ్యాండ్లింగ్ చేసే ప్రయత్నం చేశారని చెప్పి ఆయన ఒక కేసుని నమోదు చేశారు. తమ ఎమ్మెల్యేపై దుర్భాషలు ఆడారు, అందరి ముంగత అబాస్పాలు చేశారనేటువంటి అంశాలను మెన్షన్ చేస్తూ ఎమ్మెల్యే సంజయ్కి సంబంధించినటువంటి వ్యక్తిగత పిఏ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఒక కంప్లైంట్ని రేజ్ చేశారు. అక్కడ ఆల్రెడీ 3 కేసులు కరీంనగర్ పోలీసులు నమోదు చేస్తే ఇక క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అసెంబ్లీ దగ్గరికి, సభాపతి దగ్గరికి వ్యవహారం వచ్చిందని చెప్పాలి. వాస్తవానికి స్పీకర్ తీసుకునేటువంటి యాక్షన్ పైనే ప్రస్తుతానికైతే ఒక ఇంట్రెస్టింగ్ నెలకొంది. ఏం స్టెప్ తీసుకోబోతున్నారు, నిజంగానే క్రమశిక్షణ చర్యలు తీసుకోబోతున్నారా, లేదంటే వివరణ కోరే అవకాశం ఉందా అనేటువంటి చర్చ జరుగుతోంది. ఇది ఒక్కటిసారి కాదు, అసెంబ్లీ జరుగుతున్నటువంటి సమయంలో కూడా, నిండు అసెంబ్లీ జరిగే సమయంలో కూడా సభను అడ్డుకునే ప్రయత్నం చేసేలాగా మొన్నటి శీతాకాల సమావేశాల్లో ఆయన పాడి కౌశిక్ రెడ్డి వైఖరి ఉండే, పోడియం వైపు దూసుకెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఆ వీడియోస్ కూడా బయటికి అసెంబ్లీ సెషన్ జరుగుతున్నటువంటి సమయంలో బయటికి కూడా వచ్చాయి. అందులో అగ్రెసివ్గా పాడి కౌశిక్ రెడ్డి ఉంటున్నారు, వ్యవహరిస్తున్నారు అనేటువంటి అంశం కూడా ఇప్పటికే సభాపతి నోటీస్కి వెళ్ళింది. అప్పుడే చాలామంది అందులో ఉన్నటువంటి సహచర శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ శాసనసభ్యులందరూ కూడా ఈ రకమైనటువంటి చర్య కరెక్ట్ కాదు అనేటువంటి అంశాన్ని పాడి కౌశిక్ రెడ్డి పైన అదే మూకుమ్మడిగా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో నెక్స్ట్ ఇప్పుడు భౌతిక దాడికి ఆయన ప్రయత్నం చేశారు. ఆ వీడియోలో కూడా చాలా క్లియర్గా కనిపిస్తోంది. పాడి కౌశిక్ రెడ్డి సంజయ్ పైన ఒక్కసారిగా చెయ్యిని ఇలా నెట్టే ప్రయత్నంలో భాగంగా పాడి కౌశిక్ రెడ్డి చెయ్యి నేరుగా ఎమ్మెల్యే సంజయ్ నుదుటికి తగిలింది. ఇది మైండ్ హ్యాండ్లింగ్ చేసినట్టే. ఏజ్ రీత్యా కూడా సంజయ్ పాడి కౌశిక్ రెడ్డి కంటే పెద్దవారు. ఆ రకంగానన్నా అక్కడ యాజ్ పర్ ప్రోటోకాల్ ప్రకారం మంత్రులు కూడా ఉన్నారు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత సహచర ఎమ్మెల్యేగా ఆయనకు కూడా ఉంది. కాబట్టి ఇవేవి పట్టించకుండా ఒంటెద్దు పోకడతో ఆయన చేసినటువంటి వ్యవహార శైలిపైన కఠిన చర్యలు తీసుకోవాలనేటువంటి అభిప్రాయాన్ని నిన్న వ్యక్తం చేశారు. దానికి కొనసాగింపుగా సభాపతిని కూడా నేరుగా ఎమ్మెల్యే వచ్చి పాడి కౌశిక్ రెడ్డి పైన కంప్లైంట్ చేశారు. కాబట్టి నెక్స్ట్ ఏం స్టెప్ ఉండబోతోంది, పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అనుచరులు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆందోళన నిర్వహించారు. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వెంటనే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అనుచరులు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆందోళన నిర్వహించారు. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వెంటనే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామన్నారు. Hey!